నమస్కారం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఏపీ పవర్ న్యూస్. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో తయారు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. గవర కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్రను అభినందించిన కునతాల రామకృష్ణ. పేద విద్యార్థుల చదువు వారి తల్లిదండ్రులకు భారం కాకూడదనే గవర కార్పొరేషన్ ద్వారా కార్యక్రమం చేపట్టడం శుభ పరిణామమని అనకాపల్లి పట్టణం సత్యాస్ లక్ష్మీ గ్రాండ్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు స్కాలర్షిప్ల అందజేత గవర కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర సొంత నిధులతో విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేశారు. విద్యార్థుల చదువు విషయంలో ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలి. మంత్రిగా నారా లోకేష్ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువస్తున్నారన్నారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను సత్కరించిన మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు కునతాల రామకృష్ణ, రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బీలా గోవింద సత్యనారాయణ ఈరోజు అనకాపల్లి పట్టణం సత్యాస్ లక్ష్మీ గ్రాండ్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేత కార్యక్రమంలో రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ జిల్లా అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు, ఉమ్మడి విశాఖ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ పాల్గొని వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, గవర కార్పొరేషన్ డైరెక్టర్లు, పెద్ద ఎత్తున విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నెక్స్ట్ విల్లూరు మేఘన టౌన్ గర్ల్స్ స్కూల్ 576 మార్కులు 576 మార్కులు విల్లూరు మేఘన ఆంధ్రేయులు మధు కనుపాల 552 మార్కులు ఆంధ్రేయులు మధు కనుపాల 552 మార్కులు నెక్స్ట్ కొత్త భవ్యశ్రీ 573 మార్కులు విల్లూరు నాగశ్రీ నెక్స్ట్ చదువు హేమశ్రీ గాంధీనగర్ 573 మార్కులు చదువు హేమశ్రీ రెడీగా రావాలమ్మా. ఒక మంచి కార్యక్రమం బహుశా రాష్ట్రంలోనే కులసంఘాల కార్పొరేషన్ లో మొదలు పెట్టాక అనౌన్స్ చేశాక మొట్టమొదటిసారిగా ఇటువంటి పిల్లలకి బాగా చదువుకున్న పిల్లలకి ఆర్థిక సహకారం ఇచ్చి ప్రోత్సహించే కార్యక్రమం బహుశా నాకు తెలిసి ఇక్కడే జరుగుతుంది. ఇటువంటి మంచి కార్యక్రమాలలో పాల్పంచుకోవడానికి చాలా ఆనందంగా ఉంది. జనరల్ గా అందరూ కూడా ఈ కార్పొరేషన్ చైర్మన్ కానీ ఏ పదవులైనా ఆ పదవిని ఎలా ఉపయోగించుకోవాలని చూసే పరిస్థితి తప్పితే ఆ పదవికి ఏ రకంగా ఉపయోగపడాలి అన్నది చూడటం ముఖ్యం. ఆ రకంగా చూసేటటువంటి వ్యక్తి సురేంద్ర. అంటే ఇది కూడా మీకు ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు అయితే మటు కాదు. ప్రభుత్వ నిధులతో కార్యక్రమాలు చేయొచ్చు కానీ ప్రభుత్వ నిధులతో కాకుండా సొంత నిధులు పెట్టి ఏదో కార్యక్రమం చేయాలి, నేను రుణం తీర్చుకోవాలి, ఇటువంటి మంచి అవకాశం మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. దాని కష్టాలను గుర్తించి పార్టీలో ఒక గుర్తింపుగా ఈ కార్పొరేషన్ చైర్మన్ గా ఇచ్చే గతంలో కార్పొరేటర్ గా ఇచ్చినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల దురదృష్టం కొద్ది వాటిపై చవి చూసినా ఈ రోజు మళ్ళీ గుర్తించి పెట్టుకొని మళ్ళీ గౌరవ కార్పొరేషన్ ఇవ్వడం అన్నది నిజంగా ఈ పార్టీలో కష్టపడి పనిచేసిన వాళ్ళకి గుర్తింపు ఉండాలన్నది ఇచ్చినందుకల్లా ఇచ్చిన వాళ్ళకి గౌరవం తెచ్చే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం పెట్టి ప్రోత్సహించి పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండాలనేటువంటి ఆలోచనతో, ఎందుకంటే ఇక్కడికి వచ్చిన ఎంపికైన వాళ్ళంతా కూడా మీరు గట్టిగా కష్టపడి చదువుకోవడం చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు బాగా చదువుకున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చారు. వాళ్ళ గుర్తింపు ఆల్రెడీ వచ్చేసింది. కానీ భవిష్యత్తులో జీవితంలో ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటే మీకు ఎంకరేజ్ చేస్తూ మీతో మేమంతా ఉన్నాం, మీకు గుర్తింపుగా ఏదో ఈ డబ్బు వల్ల మీకు ఏదో ఉపయోగపడుతుందని కూడా కాదు, కానీ ఒక గుర్తింపు, ఒక గౌరవం. అంటే బాగా చదువుకుంటే సమాజంలో ఇటువంటి గుర్తింపు, గౌరవం ఉంటుందనేసి ఈ లేత వయసులో మీరు చదువుకుంటే మరింత పట్టుదలగా భవిష్యత్తులోకి వెళ్ళగలుగుతారు. చేస్తున్న సృష్టికర్త, స్పాన్సర్ మరియు మా గవర్నర్ కార్పొరేషన్ చైర్మన్ ఈనాటి సమస్యగా చేసిన సురేంద్రకి, అలాగే ఈనాటి ముఖ్య అతిథి మన అందరి అభిమాన నాయకుడు కొత్త రామకృష్ణ గారికి మరియు బుద్ధ శివాజీ గారికి, మా హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ తాతయ్య గారికి, మా కోర్టు బాలాజీకి,
అలాగే మా డాక్టర్ నారాయణ గారికి, అలాగే వేదిక మీద వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున, అలాగే మన టీచర్ గారికి పేరు పేరు ఎందరూ అమ్మ గారికి, రత్నకుమార్ గారికి, వేదిక మీద వచ్చిన అందరికీ, వేదిక ఉన్న పెద్దలకు, ముఖ్యంగా మా స్టూడెంట్స్, ఈ రోజు ఎవరైతే ఈ ప్రోత్సాహం పొందడానికి వచ్చిన నగదు డిస్ట్రిబ్యూషన్ చేసి తీసుకోవడానికి వచ్చిన మా ఫ్రెండ్స్ ఆల్ అన్న ఎప్పుడు కూడా సార్ ఇన్నోవేటివ్ ఆలోచిస్తున్నాడు. ఎప్పుడు కూడా ఏదో కొత్త కార్యక్రమం యువతకి ఏదో చేయాలని ఎప్పుడు కూడా నేను చదువుకున్న రోజు కూడా చూస్తా ఉన్నాను. నేను డిగ్రీ కూడా అకాడమిక్ కంప్లీట్ చేసి అప్పుడే కూడా చూస్తున్నాయండి. ఏదో యువకుల్లో కానీ యువకుల్లో చైతన్యం తీసుకోవడానికి అనేక కార్యక్రమాలు చేసేవాడు. అలానే సమైక్యత టైంలో కూడా అనేక గ్రూప్ లో పార్టిసిపేట్ చేసి మా అందరితో కూడా పార్టిసిపేట్ చేయించేవాడు ఆ రోజుల్లో కూడా. అలానే ఇప్పుడు మీ అందరి కోసం కూడా ఈరోజు ఒక ఇన్నోవేటివ్ నిర్ణయం తీసుకొని, కొత్త నిర్ణయం తీసుకొని మీ అందరు కూడా చిరు సాయం చేయాలని అనుకున్నందుకు ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకునే సభాముఖంగా. ఇలానే మీ అందరూ కూడా ఒక ఫ్యూచర్ గోల్, నేను కల్లాపూడి ఊహించిన రాజకీయాలకు వస్తాను. మొన్న ప్రమాణ స్వీకారం చేశాను. నేను డిగ్రీ చదువుతున్నప్పుడు కాలేజ్ ఎలక్షన్, ఫస్ట్ కాలేజ్ ఎలక్షన్ లో అనుకోకుండా కంటెస్ట్ చేయాల్సి వచ్చింది. ఒక ఇద్దరు ఎవరు నన్ను కామెంట్ చేస్తే కంటెస్ట్ చేయాల్సి వచ్చింది కాలేజ్ ఎలక్షన్ లో. సో అది కొంచెం ప్రెస్టేజ్ గా తీసుకొని ఎలక్షన్ లో కంటెస్ట్ చేసి నా మీద 8 మంది పోటీ చేస్తే వాళ్ళందరికీ నాకు వచ్చిన నోట్లు అందరూ కలిపి రాలే. సో మీరు కూడా ఏ రంగం ఎంచుకున్నా, అయితే చదువుకున్నా, ఉద్యోగం చేయాలనుకున్నా, లేదా వ్యాపారం చేయాలనుకున్నా, ఏం చేయాలన్నా సరే ఒక గోల్ నిర్ణయించుకొని ఆ గోల్ ప్రకారం టైం టేబుల్ ఫిక్స్ చేసుకుంటారని కోరుకుంటూ మీ అందరూ కూడా మంచి భవిష్యత్తు ఉండాలి. ఫ్యూచర్ లో అనకాపల్లి ఇందాక చెప్తున్నారు, గౌరవ సామాజిక వర్గంలో ది బెస్ట్. మీకు ఎవరైతే వేదిక పెద్దలు ఎవరైతే ఉన్నారో మీరు కూడా రేపు పొద్దున ఇలాంటి వేదికలు పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. Please subscribe our channel AP Power News.